టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎలక్షన్ కమిషన్ అప్రమత్తంగా ఉండాలని, మా కార్యకర్తలు కూడా అప్రమత్తంగా ఉండాలని వారిని నేను సూచిస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ చేపట్టినటువంటి ఈ కార్యక్రమం నవంబర్ మాసంలో రాష్ట్రపతిని కలిసేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఈ 5 కోట్లు ఇంకా అప్పటి వరకు 6 కోట్ల సంతకాలను సేకరణ అవుతే ఫిజికల్ కాపీస్ అన్ని కూడా మేము ఢిల్లీకి పంపించి రామ్లీలా మైదానంలో ఒక బహిరంగ సభ చేసి ఆ కాపీలన్నీ కూడా ట్రక్కుల్లో లారీల్లో తీసుకెళ్లి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సమర్పించి వారికి వాస్తవాలు వివరించే ప్రయత్నం ఏఐసీ చేస్తుంది. ఆ మార్చిలో ఖర్గే గారు రాహుల్ గాంధీ గారితో పాటు మా సీనియర్ నాయకులంతా పాల్గొంటారు. మేము మీకు కూడా విజ్ఞప్తి చేసేది, స్వాతంత్రం వచ్చిన తర్వాత అందరికీ ఓటు హక్కు ఒకటే, అది చాలా విలువైనది. ఓటు ద్వారానే ఈ దేశాన్ని పరిపాలించుకునే హక్కు పౌరుడికి ఉంది. వారు ఓటు ద్వారానే ఎవరు ఈ దేశాన్ని పాలించాలి, ఎవరైతే సరిగా ఉంటుందో నిర్ణయించుకునే అధికారం ఆ ఓటు ద్వారా పౌరుడికి కలిగింది. కానీ దొంగ ఓట్లు నామోదు చేసుకొని నిజమైన పౌరుల యొక్క ఓటు తొలగించి తద్వారా ఓటు దొంగిలింపుకి అయితే ప్రక్రియకు పాల్పడుతుందో బీజేపీ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపాసం చేస్తూ ఉంది, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉంది. అధికారమే పరమావధి, ఏది ఏమైనా అధికారులు ఉండాలని ఒక తపనతో మోడీ గారి నేతృత్వంలో అమిత్ షా గారు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. నిస్వార్థంగా నిజాయితీగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేయడం, న్యాయయాత్ర చేయడం, తద్వారా వారికి తెలిసిన వివరాలని ఊరికే విమర్శల ద్వారా కాకుండా సాక్ష్యాల ద్వారా సాక్ష్యాలు ప్రవేశపెడుతూ సాక్ష్యాలు చూపిస్తూ మన హర్యానాలో వారు పత్రికా సమావేశం ఏర్పాటు జరిగింది. హర్యానాలో కానీ, బీహార్లో కానీ, కర్ణాటకలో కానీ, మహారాష్ట్రలో కానీ జరుగుతున్నటువంటి ఓట్ల అవకతవకల తీరు పట్ల ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీన్ని గ్రహించాల్సిన అవసరం ఉన్నది. ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి ఓటు అవకతవకలు పాల్పడి నిరంతరం అధికారంలో ఉండాలనే ప్రయత్నం అయితే బీజేపీ చేస్తూ ఉందో దాన్ని ప్రజలు అర్థం చేసుకొని దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది. ధన్యవాదములు. ఇందిరాగాంధీ ఎప్పుడు కూడా ఓటు విషయంలో అవకతవకలకు కానీ ఇలాంటి ప్రక్రియను పాల్పడలే, అది పచ్చి అబద్ధము. ఆనాడు ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ తీసుకురావడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. మేడం దాని మీద రెస్పాండ్ చేస్తారు. ఇవాళ మోడీ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి బీజేపీ పాలన మీరు రకరకాల రాష్ట్రాల్లో చూడండి, పౌరుడిగా ఓటు హక్కుని కాలరాసే హక్కు ఎవరికి లేదు. అలాంటి సర్ అని పేరు పెట్టి ఎస్ఐఆర్తో బీహార్లో చాలా వరకు నిజమైన పౌరుల యొక్క ఓటు తొలగింపుకు పాల్పడ్డారు. కారణం ఏంటంటే అక్కడ మేము గెలిచే పరిస్థితి లేదు కాబట్టి, ఈ ఓట్లుంటే ఈ ఓట్లు ఆర్జేడీ కాంగ్రెస్ అలయన్స్కి పడతాయి కాబట్టి ఈ ఓట్లు తొలగించాలని. అదే మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ రావడంతో బొంబేలెత్తినటువంటి బీజేపీ ఇతర రాష్ట్రాలను తీసుకొచ్చి ఓట్లు నమోదు చేసింది. 6 మాసాల్లో 1 కోటి ఓట్లు ఎట్లా పెరుగుతాయి? ఇది రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ప్రశ్న. మీరు ఇందిరాగాంధీ గారి ప్రశ్నకి మేడం సమాధానం చెప్తారు. आपने पूछा इंदिरा जी के इमरजेंसी के बारे में, लेकिन आप और हम सब जानते हैं कि भारत की संविधान के एक आर्टिकल के मुताबिक एक संवैधानिक मामले के तहत एक संविधान में दर्ज प्रावधान के तहत उन्होंने इमरजेंसी लगाई थी। इमरजेंसी का समर्थन कोई करता है या नहीं करता है उसका सवाल नहीं है। उन्होंने इन्वोक किया एक संवैधानिक प्रावधान का और उसके 1 साल के भीतर उसको समाप्त भी किया और लोगों के बीच चुनाव लड़ने गई। और अगर उस वक्त उन्होंने उस पीरियड में, उस कार्यकाल में किसी भी प्रकार के किसी के लोकतांत्रिक अधिकार पर प्रहार वोट के लिए किया होता तो इमरजेंसी के बाद के चुनाव परिणाम कुछ और रहे होते, वो परिणाम दूसरे नहीं थे। उन्होंने उसको, लोगों के मैंडेट को पूरे विनम्रता से स्वीकार किया और कहा कि वो लोकतंत्र के प्रति उनका संकल्प अड़ीग है और वापस वो लोगों के बीच में गई। और फिर इतिहास है कि किस तरह से सबसे पहले वो मोतिहारी में उस वक्त की सत्तारूढ़ सरकार जिन दलितों तक नहीं पहुंच पाई थी, वो हाथी की पीठ पर भी बैठ करके वो गई और उसके बाद वापस उन्होंने लोगों का जनमत हासिल किया और लौट कर आए। सत्य